హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను వచ్చేసి మన తిరుపతి దగ్గర ఉండే శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఉంది కదా, జూ పార్క్ అయితే వెళ్ళాము. సో అది కూడా నేను ఒక బ్లాగ్ లాగా తీద్దామనేసి మొత్తం కూడా నేను షూట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడైతే మనము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే మనకి జూ పార్క్లో మనకు మామూలుగా ట్రావెల్ చేయడానికి సైకిల్స్ అలా ఉన్నాయి కదా, సో ఫర్ అవర్కి ఇంత అనేసి మనకి ఒక రేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్కూటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1 అవర్కి వచ్చేసి 250 రూపీస్. అదేవిధంగా 2 అవర్స్కి అలా అయితే మనకి 400 అలా ఛార్జ్ చేస్తున్నారు. అలా ఛార్జ్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మన మొబైల్కి గూగుల్ మ్యాప్ పంపిస్తున్నారు. సో మనకైతే మొత్తం కూడా పార్క్ మ్యాప్ అంతా కూడా మనకి వాట్సాప్ చేస్తే మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి రూట్స్ అయితే మొత్తం కూడా ఇక్కడ తెలిసిపోతాయి. సో మనము తీసుకున్న తర్వాత బైక్ తీసుకున్న తర్వాత మనం 400 పే చేయాలి. అది కూడా 2 అవర్స్కి 400, 1 అవర్కి 250 రూపీస్ అలా. సో 2 అవర్స్కి అయితే మనకి ఒక 100 రూపీస్ అలా మైనస్ అవుతుంది. సో ఇదైతే చాలా బాగుంది. అదేవిధంగా మనకి బ్యాటరీకి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నాయి. అదైతే మనము 2 ఫ్యామిలీస్ లేదా 1 ఫ్యామిలీ అలా కంబైన్డ్గా వెళ్తారు. సో అలా కాకుండా ఇలా స్కూటీ అయితే ఒక 1 ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చండి. పైన మనకి ఈ స్కూటీ మొత్తం కూడా ఏ విధంగా యూస్ చేయాలనేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇది మొత్తం కూడా బ్యాటరీ టైప్లో పైన మనకి ఒక సెన్సార్ ఇచ్చారు కదా, సెన్సార్ ద్వారా మనం ఆ స్కూటీ సరౌండింగ్లో ఒక 10 మీటర్స్ వరకు ఆ సెన్సార్ అనేది పనిచేస్తుంది. సో ఈ స్కూటీ అయితే చాలా బాగా ఉపయోగపడింది. మనకి నచ్చిన ప్లేస్ చోట ఆగి బైక్ పార్క్ చేసుకొని మనం ఆ యానిమల్స్ని చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చండి. చాలా మంచి కంఫర్టబుల్గా ఉంది ఈ స్కూటీ, ఎలక్ట్రానిక్ స్కూటీ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీటి పక్షులు, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. వీటి షేప్ అయితే కొంగలు ఉంటారు కదా, చెలల్లో ఉంటాయి కొంగలు. సో ఆ కొంగలు పెద్ద షేప్లో ఉన్నాయి. అదేవిధంగా మేమైతే లైన్ సఫారీకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చూడండి సింహము, మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ కాబట్టి అవి బాగా తినేసి బజ్జునేసాయి శుభ్రంగా. సో ఎలాంటి మూమెంట్స్ అయితే లేవు. ఇవైతే వీటిని ఒక బోన్ లాగా చేసి వదిలేసి ఉండారు. నెక్స్ట్ వచ్చేసి మేము లైన్ సఫారీలో ఒక వెహికల్లో అయితే వెళ్ళాము. సో ఆ వెహికల్లో ఒక 10 మెంబర్స్ కానీ లేదా ఒక 7 మెంబర్స్ కానీ అలా పడతారు. ఈ రెండింటిని కూడా ఒక కంచెలాగా కట్టి వీటిని స్టాప్ చేసి బంధించి పెట్టేసి ఉండారు. సో ఆ కంచె సరౌండింగ్లోనే ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ అదేవిధంగా కొంచెం వెహికల్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి ఇవి. ఈ 3 మా వ్యాన్కి అయితే అడ్డం వచ్చేసాయి. సో వెహికల్ని అక్కడే ఆపేసి కొంతసేపు చూద్దామనేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైము దగ్గరగా లైన్ చూడడము. అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో, చాలా బలంగా ఉన్నాయి అవి. సో ఒక 3 అయితే మాకు అక్కడ కనిపించాయి. 2 ఇలా తుప్పల్లోకి వెళ్ళిపోయాయి. మిగతాదైతే ఒకటి వెళ్ళి మాకు వ్యాన్ వెళ్ళే దారిలోనే మధ్యలో పడుకొని ఉంది. ఇవి 3 అయితే బయటకు వచ్చేసాయి. సో ఇవి ఫ్రీగా అలా తిరుగుతూ ఉంటాయి. మొత్తం కూడా కంచె నాటేశారు. సో ఇక్కడికైతే 2-3 గేట్లు అలా టోల్ గేట్ టైప్లో పెట్టేసి అక్కడ ఫుల్ సెక్యూరిటీగా లోపలికైతే అలో చేస్తారు. మనం వెళ్ళిన వెహికల్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మొత్తం కూడా అన్ని గ్రిల్ వేసేసి ఉంటారు. డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. చాలా బాగుందండి అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం అయితే మనం మామూలుగా పిల్లుల్ని, కుక్కల్ని, మేకల్ని అలా చూస్తాం కానీ సో ఫస్ట్ టైం ఈ లైన్ దగ్గరగా చూడడము, అబ్జర్వ్ చేయడము, సో వీడియో కూడా ఫస్ట్ టైం తీయడం అయితే చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నెక్స్ట్ నా కొడుకు అయితే అసలు మామూలుగా వాడు పిల్లిను, కుక్కను అలా మనం చూసినట్టుగానే చూసింటాడు. సో కొన్ని నేను బొమ్మలు అయితే ఇంట్లో పెట్టున్నాను కదా, దాన్ని చూసినప్పుడంతా సింహం అనేవాడు. అక్కడ కూడా అదే అరుస్తున్నాడు దాన్ని చూసి. సింహమ్మ అనేసి అరుస్తున్నాడు మా బాబు. చిన్నపిల్లలని అయితే మంచిగా ఈ లైన్ సఫారీకి అయితే తీసుకెళ్ళి వాళ్ళకి దగ్గరగా కూడా వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయించండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా వాడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి చూస్తూ ఉన్నాడో. సో ఈ లైన్ సఫారీ చాలా ఎగ్జైటింగ్గా ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని పక్షులు, అన్ని రకరకాల చిలకలు ఉన్నాయి. ఎన్ని చిలకలు ఉన్నాయంటే మనం మామూలుగా చిన్న చూసుకుంటాము. ఈ మొత్తం కూడా బర్డ్ సెక్షన్ ఇది. చెప్పు.
ఏమేమి చిలకలు ఉన్నాయి ఇక్కడ అనేసి కూడా అక్కడ మనకి ఒక బోర్డులో మెన్షన్ చేసి వాటి యొక్క అదేంటి బల్ల రివర్స్ లో ఉంది ఫ్యామిలీకి చెందినటివి ఇలా మొత్తం కూడా అక్కడ మెన్షన్ చేసి బోర్డు వేసి బొమ్మలు వేసి మనకు ఆ చిలకలు అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి అది తలకిందులుగా యోగా చేస్తుంది. సో మీకు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మకావు. ఇది మనము ఎన్టీఆర్ మూవీలో కాజల్ గారు పట్టుకొని ఉంటారు కదా మకావు అనేసి. అది చాలా పెద్ద చిలక, దీని ముక్కు కూడా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాలా రకాల చిలకలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి వైట్ చిలక. మనకి గ్రిల్ లాగా వేశారు కాబట్టి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా కనిపించవచ్చు. సో ఇవి మనము నార్మల్గా మనం చూస్తాం కదా చిలకలు, అలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఈ చిలకలు అయితే. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్ చేయించండి దగ్గరగా చూపించి. మామూలుగా స్కూల్లో బుక్స్లలో టీవీలలో అలా చూస్తూ ఉంటారు, రైమ్స్లలో అలా చూస్తూ ఉంటారు. ఈ పక్షులు అయితే మనము దగ్గరగా పిల్లల్ని చూపించి వాళ్ళ దగ్గర పలికేయచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసి కొండ చిలువలు. ఇదైతే మా వాడు భలే క్యాచ్ చేసేసాడు, చూసి ఫుల్ భయపడిపోయాడు కూడా. సో ఇక్కడైతే కొంచెం క్లారిటీగా చూస్తే మనకి పెద్ద కొండ చిలువ ఒక 4 ఉన్నాయి ఈ రూమ్లో మాత్రము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా 2. ఇవి 2 కొంచెం చిన్నవేను. అక్కడ కట్టు పైన కొంచెం దానికి ఒక మంచలాగా కట్టేసిండారు. మిర్రర్ పెట్టడం ద్వారా వీడియో తీసే వాళ్ళు మనమే కనిపిస్తున్నాము. సో కొంచెం డీప్గా గమనిస్తే ఆ పాము కనిపిస్తుంది, కొండ చిలువ. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది నీటి ఏనుగు. నేను కూడా ఫస్ట్ టైం టీవీలలో నేషనల్ జియోగ్రఫీలో అలా చూస్తూ ఉన్నాను. చాలా పెద్దది ఇది చాలా షైగా ఫీల్ అవుతుంది, మనుషులు ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా పెద్ద నీటి ఏనుగు అండి. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఎలిఫెంట్స్ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ కూడా ఒక 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. వీటిని అయితే బాగా టై చేసి కట్టేసి ఉండారు, వదలలేదు వీటిని ఫ్రీగా. సో వీటిని కూడా మనం దూరం నుంచి అబ్జర్వ్ చేసి వచ్చేసామండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.